ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిన మాట వాస్తవం. అధికార దర్పాన్ని ఎక్కడ కూడా ఉపయోగించలేదు. చాలా డెమోక్రటిక్ వేలో తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మొత్తం మేమే గెలవాలి, వేరే పార్టీ ఉండొద్దు, ప్రజాస్వామ్యంలో ఆ అధికార దర్పాన్ని ఉపయోగించుకుని ముందుకు పోయే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి మేము సర్పంచ్ ఎలక్షన్ మీరు చూసిరు 83% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 24% పరిమితం అయితే మేమే గెలిచినామని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకుంటాం. మేము 17% ఉన్న కాంగ్రెస్ పార్టీ 64% అయినాం. అదే కాకుండా ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టంగా సార్, టిఆర్ఎస్ పార్టీ 2014లో మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి 523 కౌన్సిలర్లు మాత్రమే గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ 544 గెలిచినాం ఆనాడు. బీజేపీ 144, టీడీపీ 312, వైఎస్ఆర్సీపీ 62, ఎంఐఎం 83, స్వతంత్రులు 292 గెలిచారు. అదే కాకుండా 3 కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి మనం చూసినాం. తర్వాత 2020లో పరిస్థితి వేరు. 2020లో ఏంటంటే అన్ని మేమే గెలవాలని చెప్పేసి అధికార దర్పాన్ని ఉపయోగించి ఏ ఒక్క పార్టీ యొక్క ఉనికి లేకుండా చేసే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోయింది. కాబట్టి 80 ఏకగ్రీవాలు అయినాయి. అదే కాకుండా అందులో అత్యధికంగా 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం ఆనాడు ఇద్దరు కలిసి కూడా పోటీ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్ లో 75% నుంచి 80% పైగా కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు గెలవబోతా ఉంది. అదే కాకుండా ఇక్కడ సెకండ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉండబోతా ఉంది, థర్డ్ భారతీయ జనతా పార్టీ, అదే కాకుండా 4th ఎంఐఎం పార్టీ ఉండబోతా ఉంది. అదే కాకుండా కమ్యూనిస్టులు మాత్రం 5వ స్థానానికి పరిమితమయ్యే అవకాశం, స్వతంత్రుల కన్నా కూడా తక్కువ గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా పూర్తి స్థాయి ఫలితం వచ్చిన తర్వాత ఈ స్థాయి ఫలితాలే ఉండబోతా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా 7 కార్పొరేషన్ లో 5కు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ అయితే మేయర్లు గెలవబోతా ఉన్నారు. అదే కాకుండా 70%, 80% మధ్యలో మున్సిపల్ చైర్మన్లు, అదే కాకుండా వైస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదే కాకుండా మేము గతంలో కన్నా కూడా భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లు గెలిచడే కాదు, ఓటు బ్యాంక్ కూడా ఎక్కడ కూడా గెలుపునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇది ముక్కోన పార్టీ కాబట్టి ముక్కోన పోటీలో సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలగలుగుతాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయలేదు. ఇక్కడ కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ సునాయాసంగా గెలిచింది. అదే కాకుండా మహబూబ్నగర్ సంబంధించి లోకల్ బాడీలో భారతీయ జనతా పార్టీ 120 ఓట్లు ఉంటే వాళ్ళు పోటీ చేయకపోతే ఆ ఓట్లు బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయినాయి. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మాత్రమే 3 పార్టీలు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిన్మార్మల్ ఆ రోజు గెలిచిండు. ఇప్పుడు కూడా అదే ముక్కోన పోటీ జరుగుతా ఉంది. ముక్కోన పోటీలో ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రైట్, చరణ్ కౌశిక్, రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కానీ చాలా క్లియర్గా చెప్పారు ఎన్నికల ప్రచారంలో 90% అని చెప్పి. సో 90% వచ్చే అవకాశం లేదు ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం, లేకపోతే మల్ల యాదవ్ గారు చెప్తున్న దాని ప్రకారం మీరు కూడా అంతా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలి, మీరు 70 to 80% అని మీరు అంటూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది, ఎందుకంటే మరికొద్ది గంటల్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ఒకసారి అప్డేట్ చేస్తాను ప్రేక్షకుల కోసం. మొత్తం 53 మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. 14 మున్సిపల్ వార్డుల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంటే ఒకే ఒక్క స్థానంలో మాత్రం బీజేపీ లీడ్లో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అవుట్ ఆఫ్ 7 కార్పొరేషన్స్ 2 కార్పొరేషన్లలో మాత్రం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్న పరిస్థితి. సో మున్సిపల్ వార్డుల ఫలితం అనేది మున్సిపాలిటీల్లో 116 మున్సిపాలిటీల్లో ఫలితం అనేది మరొక 2 గంటల్లో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ కార్పొరేషన్లకు సంబంధించి సాయంత్రానికి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఎన్నికలు అయిపోతాయి, వార్డులు ఎవరు గెలుస్తారు లేకపోతే డివిజన్లు ఎవరు గెలుస్తారు ఇవన్నీ లెక్కలు తేలుతాయి. ఆ తర్వాత పొత్తుల్లో చాలా మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. చరణ్ కౌశిక్, నేను విన్నాను కొన్ని చోట్ల, అంటే దాన్ని ఏ రకంగానాలో అనైతికమో నైతికమో ఒక పొత్తు అంటే మామూలుగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పొత్తు పెట్టుకుందని, బీజేపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని, అంటే సిద్ధాంతాల పరంగా వైరుధ్యంగా ఉండే పార్టీలు కూడా కలుస్తూ ఉన్నాయని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్తలు వస్తూ ఉంటాయి. సో ఎన్నికల ఫలితాల తర్వాత ఇలాంటి చాలా చిత్రాలు చూడబోతూ ఉన్నాం ముందు ఏమంటారు సార్? ఇక్కడ మనం చూసినాం, మన ముందు మొన్న మహారాష్ట్రలో జరిగినాయి ఒక మున్సిపాలిటీలో అయితే ఏకంగా ఎంఐఎం పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడంతో అక్కడ మున్సిపల్ చైర్మన్ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు అజిత్ పవార్ గారేమో ఎన్డీఏలో ఉన్నారు, శరద్ పవార్ గారేమో ఇండియా కూడా ఉన్నారు, మరి ఇద్దరు కలిసి పోటీ చేశారు. అదే కాకుండా ఉద్ధవ్ థాకరే గారు, అదే కాకుండా రాజ్ ఠాకూర్ గారు, వాళ్ళిద్దరు చాలా సుదీర్ఘ కాలం తర్వాత వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, శరద్ పవార్ గారు లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోటీ చేసిన పరిస్థితి. కాబట్టి రకరకాల ఫ్యాక్టర్స్ మనం లోకల్ బాడీ ఎలక్షన్ చూడబోతా ఉన్నాం. కాబట్టి అదే కాకుండా మహారాష్ట్రలో మాత్రం అదే జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైనటువంటి ఫలితాలు చూడాలి, ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత
ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ గెలుస్తామనే అవకాశం ఉన్నప్పుడు కొన్ని స్థానాల్లో పార్టీలకు అతీతంగా కూడా కలిసే అవకాశం ఉంటది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము ఎవరితోటి కలిసే అవకాశం లేదు. అదే కాకుండా మాకు గతంలో మొన్న లోకల్ బాడీ సంబంధించి హైదరాబాద్ ఎమ్మెల్సీ జరిగినప్పుడు మేము ఎంఐఎం పార్టీకి మద్దతు ఇచ్చినాం. అదే జూబ్లీ సెలక్షన్ లో మా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ ఇవ్వలే, ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ గారికే మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈసారి ఫలితంలో కొన్ని ఓన్లీ అట్లాంటి పరిస్థితి ఓన్లీ నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్ రాబోతాం. మిగతా మున్సిపాలిటీలో ఏదో ఒక పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం కాబట్టి ఆ పరిస్థితి పునరావృతం అయితే మాత్రం నిజామాబాద్ కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ లో అట్లాంటి పరిస్థితి వస్తుంది. మిగతా కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా ఒంటరిగా గెలవబోతా ఉంది. అదే కాకుండా ఇంకా కొన్ని మున్సిపాలిటీలో దగ్గర 40 మాత్రం ఎక్కడ కూడా ఏ పార్టీకి వచ్చినా వన్ సైడ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సర్వేలు కావచ్చు, తర్వాత అక్కడ ట్రెండ్ చూస్తే కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ కార్పొరేషన్ లో అట్లాంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మరి ఆ కార్పొరేషన్ సంబంధించి రిజల్ట్ వస్తే తప్ప ఏ పార్టీ కలుస్తుంది, ఏ పార్టీకి మద్దతు ఇస్తే మేయర్ కైవసం చేసుకుంటారు, తర్వాత ఏ పార్టీకి డిప్యూటీ మేయర్ అని తెలిసే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా పూర్తిస్థాయి ఫలితం రావాల్సిందే. నిజామాబాద్ కరీంనగర్లో మాత్రం అట్లాంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి చరణ్ కౌశిక్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మీరైతే చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అండ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన పరిస్థితి ఎన్నికల ప్రచారంలో 90%కి పైగా మున్సిపల్ ఎన్నికల్లో మేము దక్కించుకోబోతూ ఉన్నాం సీట్లు అని చెప్పేసి. సో చూద్దాం ఏం జరగబోతోంది అనేది 1-2 గంటల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి చరణ్ కౌశిక్. సో ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ ప్రకారం చాలా అంటే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం కౌంటింగ్ స్టార్ట్ అయ్యి 1.5 hour అవుతోంది. సో కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని మున్సిపల్ వార్డుల్లోనూ అలాగే